దేవునికి మహిమ కలుగును గాక. లిటిల్ ఫ్లాక్ మినిస్ట్రీస్ ద్వారా వెలువడుతున్నటువంటి కృపా వాగ్దానం కొరకు వేచిన మీ అందరికీ నా ప్రత్యేకమైన హృదయపూర్వక వందనాలు. దేవుని సన్నిధిలో ప్రతిదినము ఈ వాగ్దానాన్ని మనం వింటూ ధ్యానిస్తూ వాగ్దానం మన జీవితాల్లో నెరవేర్చాలని మనం ప్రార్థన చేసుకుంటూ ఉన్నటువంటి మన జీవితాల్లో దేవుడు ఈ ఉదయకాలం మరొక వాగ్దానాన్ని దేవుడు మనకిస్తూ ఉన్నాడు. మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనం. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లా పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని అంటే, మీరు ప్రార్థన చేస్తున్నారు, ప్రతిదీ కూడా మనం ప్రార్థనలో దేవుణ్ణి నాకు అది కావాలి ప్రభు, ఇది కావాలి అని మనం అడుగుతున్న ఉదయకాలమే మనం దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడుపుతాం. ఆ దినమునకు కావాల్సినవన్నీ కూడా దేవుని సన్నిధిలో మనం అడుగుతాం. మనకి ఏమైనా కష్టాలు ఉంటే చెప్పుకుంటూ ఉంటాం, మనకున్న శోధనలు ఉంటే చెప్పుకుంటూ ఉంటున్నాం, మనకి ఏమైనా బాధలు శ్రమలు లేకపోతే వ్యాధులు ఉంటే దేవుని సన్నిధిలో మనం మొరపెట్టుకుంటూ ఉన్నాం. అయితే ఇది మనం అడిగినదన్నీ మనం దేవుడి దగ్గర ఏమైతే అడుగుతున్నామో, ఏదైతే ప్రార్థన చేస్తున్నామో అది నా జీవితంలో నెరవేరుతుంది. తప్పక ఈరోజు నా జీవితంలో దేవుడు మేలు చేస్తున్నాడు, నేను అడిగింది నేను పొందుకుంటున్నాను అని మనం విశ్వసించినట్లయితే తప్పనిసరిగా నువ్వు పొందుతావు. నమ్మితే నీకు సమస్తము కూడా జరిగిస్తానని ఆయన గొప్ప వాగ్దానం చేస్తున్నాడు. అయితే అప్పుడు మీకు కలుగును, మీరు నమ్మండి, అప్పుడు మీకు సమస్తం కలుగుతుంది అని దేవుడు చెప్తున్నాడు. ఈ దినాన్ని నీవు ఏమి కోరుకున్నావు దేవుడి సన్నిధిలో? ఏమి కావాలని కోరుకున్నావు? ఉద్యోగం కావాలన్నా, లేకపోతే నీ బిడ్డ వివాహం జరగాలన్నా, లేకపోతే నీకు గృహం కట్టుకోవాలనే ఆశ ఉన్నదా, లేకపోతే ఏదన్నా వ్యాధితో సతమతమవుతూ దేవా నా ఈ వ్యాధి నాకు విడుదల దయచేయి అని అడుగుతున్నావా, లేకపోతే ఒక బలమైన సమస్య నేను వేధిస్తూ ఉంటే దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ఉదయకాలం దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నావా? నమ్ము, దేవుడు నా బాధను తీసివేస్తున్నాడు, నా కష్టాన్ని తీసివేస్తున్నాడు, నాకు కలిగిన ఈ శ్రమను తప్పిస్తున్నాడు, లేకపోతే నాకు ఈ కార్యం దేవుడు చేస్తున్నాడు అని విశ్వాసం ఉంచు. అడిగింది నువ్వు పొందుకుంటున్నానని పరిపూర్ణంగా నమ్మితే తప్పకుండా నీకు కలుగుతుందని ఇది నేను మరొక్కసారి దేవుడిచ్చిన వాగ్దానాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమగల దేవా, ఇదిగో అడిగినవన్నీ కూడా నాయన మేము పొందుకుంటున్నావని నమ్మితే నువ్వు తప్పకుండా నెరవేరుస్తానని అయ్యా మరొకసారి మాకు జ్ఞాపకం చేస్తున్నావు. ఉదయకాలం నాయన అయ్యా నీ బిడ్డలు ఏ విధమైన ఉద్దేశంతో ప్రార్థించి ఉన్నారో, ఏ అక్కర కొరకు నీ సన్నిధిలో అడుగుతున్నారో ప్రభా, ఏ కష్టం తీర్చమని అడుగుతున్నారు, ఏ సమస్యను పరిష్కరించమని అడుగుతున్నారు ప్రభా, దేవా నువ్వు తప్పక జ్ఞాపకం చేసుకుంటున్న దేవుడు అయ్యా మా ప్రార్థనలు అన్నీ వింటున్నావు ప్రభా, మా ప్రార్థనలు తప్పక నాయన జవాబిస్తానని వాగ్దానం చేస్తున్నావయ్యా. అయ్యా మాలో అనేకసార్లు అవిశ్వాసం ఏలుబడి చేస్తుందయ్యా. దయతో నీ బిడ్డలో నా విశ్వాసాన్ని ఇప్పుడే తొలగించి విశ్వాసంతో ప్రభా నీవు చేసే కార్యం కొరకు ఎదురు చూసి ప్రభా నాయన తప్పక పొందుకోవడానికి కృపచూపమని ఇదిగో ప్రార్థిస్తున్న బిడ్డల జీవితాల్లో అద్భుతాలు జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్.